తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. యేసు రక్తము దేవుని సన్నిధిలో మన కొరకు మొరపెడుతుంది. మీకు తెలుసా, యేసు ప్రభు తండ్రి కుడి ప్రక్క నుండి ప్రార్థిస్తున్నాడు. అయితే యేసు రక్తము తండ్రి సన్నిధిలో పోయబడిన యేసు ప్రభు పరలోకానికి వెళ్ళినప్పుడు తండ్రి సన్నిధిలో ఆయన తన రక్తాన్ని మన కొరకు ఇచ్చి, నాయన ఈ రక్తం తీసుకొని ఈ బిడ్డల్ని మన్నించు, ఈ బిడ్డలు పరలోకానికి వచ్చేటట్లు చెయ్యి. లేవియకాండం 16:14 పాత నిబంధనలో ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి, అంటే మందసం ఉన్న చోటకన్నమాట, సంవత్సరానికి ఒక్కసారి వెళ్తాడు. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు ఆయన మేకల రక్తం తీసుకొని వెళ్ళి ఆ కరుణాపీఠం మీద తూర్పు దిక్కుగా 7 సార్లు రక్తాన్ని చిలకరిస్తాడనమాట. ఒకసారి చిలకరించి ఇది ప్రజల పాపాలని మన్నించడానికి, ఇది పశ్చాత్తాప బలిగా, ఇది అలా అని 7 సార్లు చిలకరిస్తాడు. యేసు ప్రభు కూడా తండ్రి సన్నిధిలో మన కొరకు రక్తాన్ని చిలకరించి 7 సార్లు మనకి 7 రకాల దీవెనలు తీసుకొచ్చాడు. యేసు రక్తం ద్వారా మన పాప క్షమాపణ, యేసు రక్తం ద్వారా మనం నీతిమంతులుగా చేయబడతాం. తప్పిపోయిన కుమారుని వస్త్రంతో నింపినట్లు యేసు రక్తం ద్వారా మనకి జీవం ఉంది. యేసు రక్తం ద్వారా మనం పరలోకానికి వెళ్ళొచ్చు. తెర చిరిగిపోయింది, దేవాలయంలో తెర. యేసు రక్తం మన కోసం పరలోకంలో ఇవ్వబడిందంటే అక్కడ మన పాపాలు క్షమించబడ్డాయంటే మనం పరలోకానికి వెళ్ళొచ్చు అనమాట. యేసయ్యా నన్ను మన్నించి నీ రక్తంలో కడుగు, నువ్వు నా కోసం శిలువలో మరణించావని పాపాలు ఒప్పుకొని యేసు రక్తంలో కడుక్కున్నప్పుడు అక్కడ మన కొరకు యేసు ప్రభువు తన రక్తాన్ని తండ్రికి ఇస్తారనమాట. ఇంకా పౌలు ఏం చెప్తాడంటే, ఒకసారి పౌలు చాలా దేవునితో తన్మయత్వంలో ఎక్స్టసీలోకి వెళ్ళినప్పుడు, పరిశుద్ధాత్మ ఆయనని కమ్ముకున్నప్పుడు ఆయనకి దేవుడు ఒక దర్శనాన్ని చూపిస్తారు. అది ఇంకెవరికి చూపించారు. హీబ్రూ 12:24 ఆయన పరిశుద్ధాత్మ ఆయన ఆత్మని తీసుకొని పరలోకానికి వెళ్తున్నాడు. పరలోకంలో ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు మనము సియోను కొండకి దేవదూతల సమూహంలోనికి వచ్చేసాం. సియోను కొండ అంటే దేవుడు నివసించే పరలోకం అన్నమాట. దేవదూతల సమూహంలోనికి వచ్చేసాం. ఆయన నడుస్తూ ఆత్మలో వెళ్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మతో కలిసి దేవదూతల సమూహంలోనికి, నీతిమంతుల దగ్గరికి, అంటే మనకంటే ముందు మరణించిన నీతిమంతుల దగ్గరికి వచ్చేసాం. యేసు ప్రభు దగ్గరికి వచ్చేసాం. అక్కడ యేసు ప్రభు తండ్రి కుడి ప్రక్కన ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా ఆయన ఏం చూస్తాడంటే, తండ్రి సన్నిధిలో యేసు రక్తం దేవునికి మొరపెడుతుంది. ఇప్పుడు హేబేలు కంటే శ్రేష్టమైన మొరపెట్టు యేసు రక్తం దగ్గరికి నేను వచ్చాను. యేసు రక్తము తండ్రి సన్నిధిలో ప్రార్థిస్తుందంట, నానా ఈ బిడ్డల్ని కరుణించు, నానా ఈ బిడ్డల్ని మన్నించు, నువ్వు శిక్షించకు, కొంచెం సమయం ఇవ్వు నాన్న, వాళ్ళు పశ్చాత్తాపంలోకి వస్తారు, పాపం విడిచిపెడతారు, నాన్న శిక్షించకు నాన్న అని యేసు రక్తం, the blood of Jesus is crying unto God to show mercy upon all of us అన్నమాట. యేసు రక్తము మొరపెట్టడం చూసి పౌలు అంటాడు, మీకు తెలుసా ఆయన ప్రేమ ఎంత లోతైనదో, ఎంత విశాలమైనదో, ఎంత గాఢమైనదో. ఆయన రక్తం మీ కొరకు ప్రార్థిస్తుంది. మీరు ప్రార్థించలేని సమయంలో, నిరాశలో ఉన్నప్పుడు, మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు లేరు మీకు అనుకున్నప్పుడు యేసు రక్తం ప్రార్థిస్తుందంటే, ఆ బిడ్డకి ఇప్పుడు ఎవరు లేరు నాన్న, నువ్వు ఆ బిడ్డని కరుణించు నాన్న, మన్నించు నాన్న, ఆ పాపం నుంచి నువ్వు బయటికి తీసుకొని రా నాన్న అని యేసు రక్తం మొరపెడుతుందంట. అందుకే మనం ఇంకా నశించిపోలేదు. ఇంత పాపంలో ఉండి కూడా ఎందుకు నశించిపోలేదంటే, అక్కడ నీ కొరకు యేసు రక్తం తండ్రి సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. అందుకే ఈరోజు నువ్వు ఇంతగా దీవించబడ్డావు. ఆ ప్రేమని తెలుసుకొని దానికి తగిన విధంగా జీవించు అని పౌలు చెప్తూ ఉన్నాడు. కనుక ఆయన ప్రేమకి తగినట్లుగా, తగిన విధంగా మనం జీవిద్దాం. ఒక్కసారి యేసు రక్తం మనకేమేం చేస్తుందో మళ్ళీ ధ్యానించుకుందాం. నువ్వెప్పుడు నేను ఒంటరి, నాకెవరు లేరు అనుకోకూడదు. తండ్రి కుడి ప్రక్కన పరలోకంలో నీ కోసం ప్రార్థిస్తున్న యేసు ప్రభు, నీ నాన్న ఉన్నారు, నీ రక్షకుడు ఉన్నారు. అలాగే తండ్రి సన్నిధిలో యేసు ప్రభు తండ్రికి తన రక్తాన్నిచ్చి నిబంధన చేసుకున్నాడు. ఆ రక్తం నీ కొరకు ప్రార్థిస్తూ ఉంది. నిన్ను మళ్ళీ తిరిగి
జీవింపచేయాలని, నీతిమంతులుగా మార్చాలని, నువ్వు కోల్పోయింది తిరిగి నీకు ఇవ్వాలని, నీకొక విలువని ఇవ్వాలని, నీకు ఒక గౌరవాన్ని ఇవ్వాలని, యేసు ప్రభు కుమారుడిగా నీకు ఒక మహిమని ఇవ్వాలని ఆయన రక్తం నీ కొరకు తండ్రి సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంది. ఈ రక్తం నీకోసం ఏం చేస్తుందో, ఎందుకు యేసు ప్రభు శిలువలో మరణించాడు? ఎందుకంటే ప్రతి చర్చిలో మనం మధ్యలో ఏం పెడతామంటే యేసు ప్రభు యొక్క శిలువని పెడతాం. అంటే ఆయన శిలువ మరణం ద్వారా మన లోకానికి రక్షణ, మనందరికీ రక్షణ అన్నమాట. అందుకే పౌలు అంటాడు, శిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటిస్తూ ఉన్నామని చెప్తాడనమాట. అది నశించే వాళ్ళకి వెర్రిగా ఉంటుంది, కానీ అది రక్షించబడే వాళ్ళకి దేవుని యొక్క శక్తి, శిలువ మరణం దేవుని యొక్క శక్తి అంటాడనమాట. యేసు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది. కనుక 1 యోహాను 1:7 ప్రకారం ప్రతిరోజు మీ ప్రాణ, ఆత్మ, శరీరాల్ని యేసు రక్తంలో కడుక్కోండి. యేసు రక్తము మనల్ని విమోచిస్తుంది సైతాను బానిసత్వం నుండి మనకి విడుదల. యేసు ప్రభువా ఇదిగో నాకు కోపం నుంచి విడుదల ఇవ్వంటే యేసు ప్రభు తండ్రికి నీ పక్షాన నా పక్షాన రక్తాన్ని సమర్పిస్తాడు, ఈ బిడ్డకి త్రాగుడు నుంచి విడుదల ఇవ్వని. యేసు ప్రభు ఎప్పుడైతే తండ్రికి రక్తాన్ని సమర్పిస్తాడో తండ్రి దేవుడు సైతాన్ని ఆజ్ఞాపిస్తాడు, త్రాగుడు పిశాచిని నా బిడ్డ నుంచి తొలగించు, విడుదల కలగచేయి. ఎందుకంటే అక్కడ పరిహారం చెల్లించబడింది. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఆయన మరణము పాప పరిహార బలి. యెషయా 53:10 చదవండి. పరిహారం చెల్లించబడింది అన్నమాట. ఆయన మరణము పాప పరిహార బలి అయ్యను. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. మనం తండ్రితో సమాధాన పడాలి. ఆదాము అవ్వల దగ్గర నుంచి మనం పాపం చేసి దేవునికి దూరం అవుతున్నాం, తప్పిపోయిన కుమారుల. కానీ యేసు ప్రభు రక్తం మనల్ని తండ్రి సన్నిధికి తీసుకొని ఆయనతో సమాధానపరుస్తుంది అన్నమాట. మనకి విమోచన యేసు రక్తం ద్వారా, అలాగే యేసు రక్తం ద్వారా మనకి రక్షణ. యేసు రక్తపు ముద్ర మన మీద ఉన్నప్పుడు దుష్టుడు మనల్ని ముట్టలేడు. నిర్గమకాండంలో ద్వారబంధాలకి రక్తపు ముద్ర ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా రక్షణ పొందారో అదే రక్షణ మనం పొందుతాం అన్నమాట. యేసు రక్తం మనకి జయాన్ని ఇస్తుంది. యేసు రక్తం మన పక్షాన పోరాడి సైతాన్ మీద మనకి జయాన్ని ఇస్తుంది అన్నమాట. అలాగే యేసు రక్తం మనకి జీవాన్ని ఇస్తుంది. మనం శరీరంలో అనారోగ్యంగా బలహీనంగా ఉన్న, ఆత్మలో మరణించి ఉన్న పాపం వల్ల యేసయ్యా నీ రక్తంలో జీవం ఉంది ప్రభా, ఆ జీవం నాలోనికి వచ్చి నాకు జీవాన్ని ఇచ్చునుగాక, నా శరీరానికి, నా మనస్సుకి, నా ఆత్మకి అని మీరు విశ్వాసంతో యేసు రక్తం అని నీళ్లు తాగండి. లేదా బైబిల్ గ్రంథంలో యేసు రక్తం వాక్యం ఉన్న చోట మీరు చదివి ప్రభా నాకు జీవాన్ని ఇవ్వాలని విశ్వసించండి. విశ్వసించినప్పుడు విశ్వసించిన వారికి విశ్వసించినంత అవుతుందన్నమాట. ఆత్మలో ఎంతగా మరణించినా సరే మీరు అనకూడదు నువ్వు బాగుపడవు అని అనడానికి దేవుడు మనకెవరికి కూడా అధికారాన్ని ఇవ్వలేదు. యేసు రక్తం అందరినీ మారుస్తుంది. అందుకే ఈ 40 దినాలు కరుణా దినాలు, కృపా దినాలు, యేసు రక్తం ద్వారా మనల్ని స్వస్థపరిచే దినాలు, మనల్ని మన్నించే దినాలు, మనల్ని నీతిమంతులుగా చేసి తండ్రి బిడ్డలుగా చేసే, తండ్రితో సమాధానపరిచే దినాలు అన్నమాట. నీతిమంతులు, తప్పిపోయిన కుమారుడు మురికి బట్టలతో వస్తే అవి తీసేసి నీతి వస్త్రాన్ని కప్పుతారు కదా, అలాగే మన ఆత్మని యేసు రక్తం శుద్ధి చేసి మనకి రక్షణ వస్త్రంతో కప్పుతాడనమాట. అప్పుడు ఈ వస్త్రం, రక్షణ వస్త్రం ఉన్నప్పుడు ఆత్మ, శరీరం మరణించి ఆత్మ దేవుని దగ్గరికి పోవాలంటే రక్షణ వస్త్రం ఉన్నవాళ్ళు వెళ్తారు. అందుకే నేను చదువుతూ ఉన్నాను, వివాహ మహోత్సవం మత్తయి సువార్తలో పెళ్లి విందుకు అందరినీ పిలుస్తారు. అప్పుడు ఎవరు పిలిచిన వాళ్ళు రారు. అప్పుడు సేవకుల్ని పంపించి ప్రభు అంటారు, యేసు ప్రభు ఈ పిలిచిన వాళ్ళు ఎవరు రాలేదు కాబట్టి మీరు వీధుల్లోకి వెళ్ళి ఎక్కడెవరు కనబడితే వాళ్ళని తీసుకొని రండి. అందరూ వచ్చేస్తారు వివాహంలోనికి, వివాహ విందుకి. అప్పుడు పెళ్లి కొడుకు వచ్చి చూస్తే ఒక వ్యక్తి వివాహ వస్త్రం లేకుండా ఉంటాడు. వివాహ వస్త్రం లేకుండా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపలి చీకటిలోనికి త్రోసేయండి అంటారు. అంటే ఈ రక్షణ వస్త్రం, యేసు రక్తంలో కడగబడిన వాళ్ళకి రక్షణ వస్త్రం ఇస్తారనమాట. అది ఆ తర్వాత యేసు రక్తం మనల్ని మన కొరకు తండ్రితో నిబంధన చేసుకున్నాడు అనమాట. యేసు ప్రభు పరలోకానికి వెళ్ళినప్పుడు తండ్రికి తన రక్తాన్ని ఇచ్చి, నాన్న ఈ రక్తం తీసుకొని నా బిడ్డల్ని మన్నించి వాళ్ళకి పరలోక భాగ్యం ఇవ్వు నాన్న. అందుకే యేసు రక్తం
లో కడగబడిన వాళ్ళకి పరలోకానికి వెళ్ళడానికి ప్రవేశం అన్నమాట. హీబ్రూ 10:19లో ఉంటుంది. అలాగే యేసు రక్తం మన కొరకు తండ్రి సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటుంది. హీబ్రూ 12:24లో చాలామంది చూడండి, వీళ్ళు ఇంత దుష్టులుగా ఉన్నారు, ఇంకా శిక్ష రావట్లేదంటే శిక్ష రాదు. ఇది పాత నిబంధన కాదు, కొత్త నిబంధన. యేసు రక్తం మన కొరకు తండ్రి సన్నిధిలో మొరపెడుతున్నటువంటి కరుణాయుగం, ఇది కృపాయుగం అన్నమాట. నానా ఈ బిడ్డని మన్నించు, నానా ఈ బిడ్డని స్వస్థపరచు, వీళ్ళింట్లో అద్భుతాలు చేయి నానా అని యేసు రక్తం మన కొరకు మొరపెడుతుంది. కనుక తగిన విధంగా జీవించి యేసు ప్రభు ప్రేమ ఎంత లోతైనదో, ఎంత త్యాగమైనదో, ఎంత గాఢమైనదో మీరు తెలుసుకొని తగిన విధంగా జీవించండి అని పౌలు మనకి సలహా ఇస్తూ మనకి బోధిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీరు మా కొరకు యేసు ప్రభునిచ్చినందుకు వందనాలు ప్రభా. యేసయ్య మా కొరకు సిలువలో రక్తం చింది, ఆ రక్తం ద్వారా మమ్మల్ని శుద్ధి చేసి నీతిమంతులుగా చేసి ప్రభా పరలోకంలో మీ తండ్రికి మీ రక్తాన్ని ఇచ్చి ఆయనతో నిబంధన చేసుకొని మేము పరలోకం రావడానికి మాకు ద్వారం తెరిచినందుకు మీకు వందనాలు తండ్రి. యేసయ్య మీ రక్తం తండ్రి సన్నిధిలో మా కొరకు మొరపెడుతున్నందుకు వందనాలు ప్రభా. మీ ప్రేమ ఎంత లోతైనదో తెలుసుకొని తగిన విధంగా జీవించే కృప మాకు దయచేయండి. ఒకరోజు పరలోకంలో మీ సన్నిధిలో మేము ఉండాలి ప్రభా. యేసు రక్తంలో కడగబడిన వాళ్ళు దేవుని సన్నిధిలో ధవళ వస్త్రాల్ని ధరించుకొని మట్టల్ని పట్టుకొని దేవుని స్తుతిస్తున్నారని దర్శన గ్రంథం 7:13లో రాయబడిన విధంగా ఒకరోజు మేము మీ సన్నిధిలో ఎల్లప్పుడూ మేము స్తుతించే భాగ్యం మాకు దయచేయమని యేసు నామంలో అడుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తం ద్వారా అన్ని ఆశీర్వాదాలు మీరు పొందుకొని దేవునికి సాక్షులుగా, యేసు ప్రభు సాక్షులుగా జీవించుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.